డోయ్ ఎండాకాలం వచ్చిందంటే చాలు అందరికి పచ్చళ్ళు పట్టాలనిపిస్తుంది. అలాంటి పచ్చడి కోసం మనం ఇప్పుడు తయారు చేస్తున్నాం తురుము పచ్చడి. ముందుగా మామిడికాయలు, మంచి మామిడికాయలు అన్ని తీసేసుకుని ఉన్న ముచ్చికి అలాగే తొక్క తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చడికి ముందుగా మనం సిద్ధం చేసుకోవాలి. తురుముకోవాలి మామిడికాయని సన్నగా. ఇలా వస్తుంది మొత్తం తురుముకున్న తర్వాత. ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడే ఎల్లుల్లిపాయలు, ఆవాలు, మెంతులు, ఉప్పు ఏ అయితే వాడాలనుకుంటున్నాం పచ్చడిలోకి అవన్నీ కూడా ఎండలో పెట్టుకోవాలి 1 గంట సేపు. ఇలా పట్టుకుంటే మనకు చాలా ఈజీగా అయితే మనం ఆవు పిండిని తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ వేపుకున్న తర్వాత మిక్సీలో పట్టేయాలి. 2 కప్పులు మామిడి తురుము వచ్చింది. 1 కప్పు నూనె యాడ్ చేసుకోవాలి మనం. నూనె కాగుతున్నప్పుడు వెల్లుల్లిపాయలు, కరివేపాకు, పోపు దినుసులు అన్నీ వేసుకుని మనం పక్కన పెట్టేసుకోవాలి. అలా తురుముకున్న మిశ్రమంలో 1/2 కప్పు కారం, 1/2 కప్పు ఉప్పు వేసుకుని కలిపేసుకున్న తర్వాత తగినంత ఆవు పిండి వేసుకున్న తర్వాత ఆ చల్లారిపోయిన ఆయిల్లోకి ఆ పచ్చడి కలిపేసుకోవడమే. అలాంటి వేడివేడి అన్నంలో ఒక్కసారి కలుపుకుని ముద్ద పెట్టుకుని తింటే ఉంటుంది నా సామి రంగా.